నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. ఈరోజు సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ సినిమా చరిత్రలోనే ధురంధర్ 2 ఒక చరిత్రని లిఖించిందనే చెప్పాలి. ఇప్పటిదాకా భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు సత్తాలు చాటాయి. పాన్ వరల్డ్లో కూడా తమ సత్తాని చూపించాయి. ముఖ్యంగా మన తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన సినిమాలు ఎంత కలెక్షన్ చేశాయో అందరికీ తెలిసిందే. ఎంతమంది పాన్ ఇండియా స్టార్లు అయ్యారో కూడా అందరికీ తెలిసిందే. ఈ మధ్య బాలీవుడ్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడం, ఒకవేళ అడపాదడపా ఏదైనా సినిమా హిట్ అయితే అది ఒక 800 కోట్లో 1000 కోట్లో ఇంతవరకు మాత్రమే పరిమితం కావడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని వుడ్ల రికార్డుల్ని కూడా భారతీయ చిత్రం ధురంధర్ 2 తిరగ రాస్తోందనే చెప్పాలి. ధురంధర్ 2 వసూళ్లలో నంబర్ 1 స్థానం వైపు వెళ్ళడానికి మరెంతో దూరం లేదు, ఎన్నో రోజులు కూడా పట్టదు. ఇప్పటిదాకా కూడా ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు చూసుకుంటే అమీర్ ఖాన్ దంగల్ సుమారుగా 2000 కోట్ల రూపాయల పైగానే ఆ సినిమా విజయం సాధించింది. రాజమౌళి గారు ప్రభాస్ గారి సినిమా బాహుబలి 2 కూడా 1800 కోట్ల పైనే సుమారుగా 1900 కోట్ల వరకు కూడా కలెక్షన్లు రాబట్టింది. అలాగే సుకుమార్ అల్లు అర్జున్ సుమారుగా 1700 కోట్ల రూపాయల వరకు కూడా ఆ సినిమా కూడా 3వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సుమారుగా 1200 నుంచి 1300 కోట్ల రూపాయలు త్రిబుల్ ఆర్. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా. KGF 2 సుమారుగా 1000 నుంచి 1200 కోట్లు. జవాన్ షారుఖ్ ఖాన్ 1000 కోట్లు సుమారుగా. కల్కి కూడా ప్రభాస్ది 1000 కోట్లు సుమారుగా వసూలు చేసింది. ఇవే ఇప్పటిదాకా అత్యధిక వసూళ్లు, సుమారుగా 1000 అంతకు మించి సాధించిన సినిమాలు. ఇప్పుడు రికార్డులన్నింటినీ కూడా ధురంధర్ 2 కొల్లగొట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. మార్చి 19వ తేదీన ధురంధర్ పార్ట్ 2 రిలీజ్ అయింది. పార్ట్ 1 1300 కోట్ల రూపాయలు వసూలు చేస్తే పార్ట్ 2 చాలా తక్కువ రోజుల్లోనే ఆ 1300 కోట్లని కూడా 11 రోజుల్లోనే అధిగమించింది. సో ఇప్పటికీ సుమారుగా 1540 నుంచి 50 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 వసూలు చేసింది. ఇప్పటికీ కూడా ప్రతిరోజు 18 నుంచి 20 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు ధురంధర్ 2 వసూలు చేస్తూ ఉంది, భారతదేశ వ్యాప్తంగా కూడా, అలాగే ఓవర్సీస్ కూడా కలుపుకొని. సో దంగల్, బాహుబలి 2 రికార్డులు ఏవైతే ఉన్నాయో 2000 కోట్లు, 1800 కోట్ల ఇవన్నీ కూడా ఒక వారం 10 రోజుల్లో లేదంటే టోటల్ మొత్తం రన్లో అయినా సరే ధురంధర్ 2 అధిగమించే అవకాశాలు ఉన్నాయని సినీ పండితులు అయితే భావిస్తూ ఉన్నారు. ధురంధర్ కలెక్షన్లు ఒకసారి చూస్తే సుమారు ఇప్పటిదాకా 1550 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇందులో ఇండియా నుంచి, మన భారతదేశం నుంచి కేవలం ఒక 1150 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఓవర్సీస్లో నుంచి ఒక 370 నుంచి 75 కోట్ల రూపాయలు ఓవర్సీస్లో ధురంధర్ 2 వసూలు చేసింది. మన దక్షిణాది రాష్ట్రాలు అంటే అన్ని భాషల్లో కూడా తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం ఈ భాషలో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు ధురంధర్ 2. సో దక్షిణాది రాష్ట్రాల కలెక్షన్లు ఒకసారి చూసుకుంటే ప్రీమియర్స్తో కలిపి కర్ణాటక బాగా కలెక్ట్ చేసింది. నంబర్ 1 ప్లేస్లో ఉంది ధురంధర్ 2కి సంబంధించి. 114 కోట్ల రూపాయలు వసూలు చేసింది ధురంధర్ 2 ఇప్పటిదాకా కూడా. తెలంగాణలో సుమారుగా ఒక 60 నుంచి 62 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఒక 25 నుంచి 27 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా వసూలు చేసింది. తమిళనాడు చూసుకుంటే ఒక 32 నుంచి 34 కోట్ల రూపాయలు తమిళనాడు వసూలు చేసింది. కేరళ చూసుకుంటే ఒక 17 నుంచి 19 కోట్ల రూపాయలు కేరళలో కూడా వసూలు చేసింది. మొత్తంగా సుమారుగా ఒక 250 నుంచి 255 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ధురంధర్ 2 ఓన్లీ సౌత్ దక్షిణాది రాష్ట్రాల నుంచే కలెక్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఏ బాలీవుడ్ సినిమా కూడా, ఏ స్ట్రైట్ హిందీ సినిమా కూడా అనువాదం చేయకపోయినా సరే దక్షిణాది రాష్ట్రాల్లో ఇంత కలెక్షన్లు వసూలు చేసిన చిత్రం లేదని చెప్పాలి. ఆ రికార్డు కూడా ధురంధర్ 2 సొంతం చేసుకుంది. సో సినిమా ఏంటంటే ఒక సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా ఇప్పటిదాకా బాహుబలి 2 టాప్ అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 టాప్ అని వాళ్ళు చెప్పుకుంటారు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా త్రిబుల్ ఆర్ సూపర్, మా వాళ్ళు ఇంత కలెక్ట్ చేశారని చెప్పుకుంటారు. సో సినిమా కలెక్షన్ని ఎంత వచ్చినా సరే అది 1500, 2000 పైన
ఆ సినిమా రికార్డులు ఎందుకంటే ఉండేది మరో సినిమా ఆ రికార్డును బ్రేక్ చేయడానికే. ఖచ్చితంగా మరో సినిమాలు ఆ రికార్డును బ్రేక్ చేయడానికే. అలా బ్రేక్ చేయాలి. అలా బ్రేక్ చేస్తేనే సినిమా ఇండస్ట్రీకి మంచిది. సినిమాల్లో కూడా ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉంటుంది. ఆ సినిమా అంత కొట్టింది కదా, హాలీవుడ్ రేంజ్లో ప్రశంసలు పొందింది కదా, అలాంటి సినిమా మనం ఎందుకు తీయకూడదు? భారతదేశం మెచ్చేలాగా, భారతదేశ సినీ ప్రేమికులు మెచ్చేలాగా, ప్రేక్షకులు మెచ్చేలాగా అని మరింత మంది కొత్త కొత్త దర్శకులకు కావచ్చు, కొత్తగా నటీనటులు ఎవరైతే వస్తారో వాళ్ళకు కావచ్చు, ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇది మంచి వాతావరణం. ఒక సినిమాని మరొక సినిమాని బీట్ చేయాలి. ఇదేమీ అవమానం కాదు, ఏమీ తక్కువ కాదు. ఏమో చెప్పలేం. రేపు వచ్చేటప్పుడు వారణాసి సినిమా మహేష్ బాబు గారిది, రాజమౌళి గారిది, ఆ సినిమా దొందట్టు రికార్డులు కొల్లగొట్టొచ్చేమో. లేదంటే అట్లీది అల్లు అర్జున్ సినిమా వస్తూ ఉంది, ఏదో సినిమా ఇంకా టైటిల్ పెట్టలేదు, ఏమో ఆ సినిమా కూడా కొట్టొచ్చేమో. సో ఇలా సినిమాలు హిట్ కావాలి, మంచి మంచి కలెక్షన్ రావాలి. ఆ సినిమా ఇండస్ట్రీ పైన ఆధారపడి ఆ తెర మీద కనిపించే వాళ్ళే కాదు, తెర మీద ఒక 10 మంది నటీనటులు కనిపిస్తారేమో, కొంచెం వెల్ నోన్ పర్సన్స్ ఉంది వీళ్ళందరూ కూడా. ఆ దర్శకుడు, ఆ హీరో, హీరోయిను, విలను, ఈ నటీనటులు. బట్ తెర వెనుక కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వేలాది మంది ఉంటారు. సో వేలాది మంది అంటే వేలాది కుటుంబాలు. సో ఆ కుటుంబాలకి ఒక మంచి భోజనం దొరుకుతుంది, మంచి జీవన విధానం దొరుకుతుంది, వాళ్ళు మంచిగా సెటిల్ అవుతారు. సో సినిమా ఇండస్ట్రీ కళకళలాడాలి. అలాగని డబ్బా సినిమాలు తీసి, రొట్ట కొట్టుడి సినిమాలు తీసి, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాటి కథలన్నీ కూడా తీసుకొచ్చి బలవంతంగా రుద్దేసి ప్రేక్షకుల మీద, అంటే ప్రేక్షకులు చూడరనుకోండి, చాలా తెలివి మీరిపోయారు బాగా కూడా, తెలివి మేరాలు కూడా. అభిమానం పేరుతో మనం ఏ సినిమా తీసినా చూస్తారు. ఫస్ట్లో ఏంటంటే హీరో చిన్నప్పటిది ఒక ఎపిసోడు, ఏం జరిగింది చిన్నప్పుడు, ఆ తర్వాత మనోడు పెరిగి పెద్ద అయ్యాడు, తన కుటుంబాన్ని అంతమందించిన వాళ్ళ విలన పైన పగ తీర్చుకున్నాడు, ఒక 3 ఫైట్లు పెట్టాం, 4 పాటలు పెట్టాం, అయిపోయింది సినిమా. చుట్టేయడమే, ఇక చాప చుట్టినట్టు చుట్టేయడం. స్టిల్ ఇప్పటికీ కూడా అలాంటి సినిమాలు తీస్తూ ఉన్నారు. ఇది దౌర్భాగ్యం, ఇది దౌర్భాగ్యం. మన తెలుగులో అడపాదడప మంచి మంచి కథాబలంతో సినిమాలు వస్తూ ఉన్నాయి, మంచి మంచి కథలతో. ఒకప్పుడు మలయాళం అనుకునే వాళ్ళం, తెలుగులో కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఈ మధ్యలో రొట్టకొడుడు సినిమాలు కూడా ఎక్కువైపోయినాయి తెలుగులో. మంచి సినిమాలు ఎలా తీస్తూ ఉన్నామో ఇవి కూడా. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మార్పు రావాలి. సో ఒక సినిమా రికార్డు మరో సినిమా కొల్లగొడుతుందంటే, దాటేస్తుందంటే ఖచ్చితంగా ఆనందపడాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి అని చెప్పేసి అని. సో ధురంధర్ 2 ఈ స్థాయి విజయాన్ని సాధించడానికి కారణం ఏంటి? ధురంధర్ 2 అనేది పెద్ద లెసను. ఇదేదో ఒక వర్గానికి వ్యతిరేకంగా తీశారు, ఒక పార్టీకి వ్యతిరేకంగా తీశారు. మీరు ఏ సినిమా తీసుకున్నా సరే ఏదో ఒక రెఫరెన్స్ ఉంటుంది. ఆ సినిమాలో అదిగో ఆ పార్టీకి సంబంధించిన వ్యతిరేకంగా ఏదో 1-2 సీన్లు ఉంటాయి, ఈ పార్టీకి అనుకూలంగా ఏదో ఒకటి ఉంటుంది, ఆ రాజకీయ నాయకుడికి అనుకూలంగా ఈ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా ఏదో ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇంతమందికి నచ్చిందంటే ఏంటి? ఇంతమంది వీళ్ళు చూస్తున్నారంటే ఏంటి? అందరికీ నచ్చిందని అర్థం. నేను ఓవరాల్గా ఆ పార్టీ ఈ పార్టీ చూడలా ధురంధర్ 2, ఆ నాయకుడు ఈ నాయకుడు చూడలా, ఆ ప్రధానమంత్రి ఈ ప్రధానమంత్రి చూడలా. భారతదేశ గొప్పతనం చూశారు. భారతదేశ గొప్పతనం ఆ రా ఏజెంట్లు ఎవరైతే ఇంతకుముందు ప్రాణాలు కోల్పోయారు అక్కడికి వెళ్ళి, మీరు చూస్తూనే ఉంటారు వెబ్సైట్లో. ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితమే సేమ్ ధురంధర్ లాగా ఇక్కడంటే దొరకలేదు, వచ్చేసాడు భారతదేశానికి. బట్ అతను అక్కడ దొరికాడు, చనిపోయాడు. 18 సంవత్సరాల పాటు జైల్లో ఉండి అక్కడి నుంచి చాలా రహస్య సమాచారాలు చేరవేసి అక్కడ ఆర్మీలోనే జాయిన్ అయ్యి అక్కడ ఆర్మీలోనే ఒక మంచి స్థాయికి వెళ్ళి మరో రా ఏజెంట్, కొత్తగా చేరిన రా ఏజెంట్ తప్పిదం వల్ల దొరికిపోయి 18 సంవత్సరాల శిక్ష అనుభవించి కిడ్నీలో అన్నీ ఫెయిల్ అయిపోయి జైల్లోనే మగ్గి చనిపోయాడు. అలాంటి వాళ్ళకు ఒక ట్రిబ్యూట్ ఇది, అలాంటి వాళ్ళకి ఒక అంకితం లాంటి సినిమా ఇది. దేశం కోసం బోర్డర్ దగ్గర ఎంతమంది కష్టపడుతూ ఉన్నారో, బోర్డర్ అవతల వెళ్ళి రా ఏజెంట్గా సేవలు అందిస్తూ వాళ్ళు కూడా ఎంత కష్టపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ట్రిబ్యూట్ లాంటి సినిమా. భారతదేశం పైన దేశభక్తిని మరొకసారి పెంపొందించిన సినిమా. సినిమాలో కొన్ని సీన్లు చూస్తూ ఉంటే నేను భారతీయుణ్ణి అని గుండె మీద ఇలా చేసుకుని గర్వంగా చెప్పుకునేలాగా ఉంది, నుంచుని సెల్యూట్ కొట్టేలాగా ఉన్నాయి సీన్లు. వాటిని ఆస్వాదించండి, భారతీయతను ఆస్వాదించండి, దేశభక్తిని ఆస్వాదించండి. ఆ పార్టీ ఈ పార్టీ ఇది ఎప్పుడు ఉండే లొల్లే, ఆ నాయకుడు ఈ నాయకుడు ఇది ఎప్పుడు ఉండే లొల్లే. ఏమన్నా ఈ సినిమాతో ఏమైనా ప్రారంభమైందా ధురంధర్ 2తో? లేదా ధురంధర్ 2తో ఏమైనా ముగిసిపోతుందా? ముగియదు, ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. సో దీని మీద విషం చమ్మే ప్రయత్నం చేశారు ఇలాంటి సినిమా పైన. బ్యాంకాక్ వెళ్ళిపోయాడు, 100 ఎకరాలు తీసుకున్నాడు డైరెక్టర్, సెట్ వేసి పడేశాడు. లారీ, పాకిస్తాన్ లారీ అనే ఒక సిటీ సెట్ అక్కడే తీసేశాడు. నేను మన కూడా చెప్పే వీడియోలో 3.5 గంటలు పార్ట్ 1 ఉంటుంది, 4 గంటలు సుమారు 2 ఉంటుంది. 7.5 గంటల నిడివి ఉన్న సినిమాని ఇంత తక్కువ టైంలో, ఏడాది 14 నెలల టైంలో ఎలా తీసి రిలీజ్ చేయగలిగాడు? అనుకున్న బడ్జెట్లోనే 400 నుంచి 450 కోట్ల బడ్జెట్లోనే ఎలా అద్భుతాలు చేయగలిగాడు? ఇదంతా కూడా చూసుకోవాలి. ఒక డైరెక్టర్ విజన్,
నేర్చుకోవాలి మిగతా డైరెక్టర్లు అందరూ కూడా. రాజమౌళి గారిని చూసి ఏ విధంగా నేర్చుకున్నారు, కలలు కనండి నిజం చేసుకోండి. అలాగే దురంధర్ 2లో ఆదిత్యధర్ డైరెక్టర్ని చూసి కూడా కొన్ని అంశాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు ఉంటాయి. అలాగే దేశాన్ని ప్రేమించడం అంటే ఏదో పాకిస్తాన్ వెళ్ళిపోయి డబా ఒక 100 మంది ఉగ్రవాదిని గాల్చేసేసి, మన సినిమాలు ఇలాగే ఉంటాయి జనరల్గా, అంటే లాజిక్కి చాలా దూరంగా ఉంటాయి అనమాట. టపా ఫైటర్ జెట్ వేసుకెళ్ళిపోయి ఏదో బాంబులు వేసేసి హీరో ఇమేజ్. కానీ ఒక రా ఏజెంట్ ఎలా కష్టపడతాడు, ఎలా వెళ్తాడు, ఎన్ని సంవత్సరాల పాటు అక్కడ పాతుకుపోతే దేశానికి అక్కడి నుంచి సేవ చేయగలుగుతాడు అనేది ఎంత అద్భుతంగా చిత్రీకరించారు. ఐఎస్ఐ కానీ మన నోట్ల రద్దంశం కానీ ఎలా లింకులు ఉన్నాయి, ఎలా చూపించారు. సో ఇది చూడండి. అంటే బాలీవుడ్లో ఖాన్లకి వాళ్ళకి ఎవరికి నోరు రాలేదు, మెచ్చుకోవడానికి రాదు. ఎందుకంటే వాళ్ళ స్థాయి తగ్గిపోతూ ఉంది. వాళ్ళు రొట్టకుడోడి సినిమాలు తీస్తూ ఉన్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఒకప్పుడు మంచి సినిమాలు తీశాడు, మంచి దంగల్ కానీ, తరే జమీన్ పర్ కానీ, ఇలాంటి సినిమాలు, లగాన్ కానీ. మరి ఏమైంది ఆయన కూడా, కనీసం ఆయన కూడా ఈ సినిమాని అభినందించలేదు. సో వాళ్ళ ఏదైతే ఆధిపత్యం ఉందో దానికి గండి పడిందనమాట ఇదంతా కూడా. సో ఓవరాల్గా దురంధర్ 2 దాదాపుగా బాహుబలి 2 దాకా దగ్గరగా వచ్చేసింది, దంగల్ దాకా వచ్చేసింది. ట్రేడ్ పండితులు అయితే ఈ సినిమా ఖచ్చితంగా బీట్ చేస్తుంది, రికార్డుని నంబర్ 1 స్థాయి చేరుకుంటుంది అనుకుంటున్నారు. ఇలాంటి దేశభక్తి సినిమాకి ఆ స్థానం ఇవ్వాలి, దేశభక్తి సినిమాకి ఖచ్చితంగా ఇవ్వాలి. దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సినిమాకి ఖచ్చితంగా నంబర్ 1 స్థాయి ఇవ్వాలి. మరి అక్కడ దాకా వెళుతుందా, దగ్గర దాకా వెళుతుందా? ఏదైనప్పటికీ దురంధర్ 2 మీరు ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఎప్పుడైనా దురంధర్ 2 కలెక్షన్లు పెరగడం పైన, రికార్డుల వేటపైన మీ అభిప్రాయాన్ని కూడా, సినిమా చూసుంటే మీకు నచ్చిన అంశాలు, నచ్చని అంశాలు, మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.